విజయవాడలో ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అని ఉండేది. ఆ ఆ ఆ ఆ ఆ సబ్స్క్రిప్షన్ అంటే లైక్ సబ్స్క్రిప్షన్ కాదు, ఇంటర్నెట్ ప్రొవైడర్ అనమాట అతను కూడా. అది పెట్టుకున్న అది ఇంటర్నెట్ ఎవరైతే ఉందో వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండేది అనమాట. ఫస్ట్ డే షోస్ ఏవైతే ఉన్నాయో వాడికంటే సపరేట్ పేజ్ ఉంటుంది, హోమ్ పేజ్. అందులో అందులో కూడా చూసేది బాగా. అది మన పైరసీ మెమరీస్ కొంచెం మాట్లాడుకుందాం. మీరు మీ లైఫ్లో ఫస్ట్గా చూసిన పైరసీ మూవీ ఏంటి? ఆర్ అయితే ఏ ఫామ్లో పైరసీ చూసారు? పైరసీ మూవీ గుర్తులేదు కానీ ఫిఫ్త్ సిక్స్త్ క్లాసెస్ అప్పుడే కొంచెం ఆ టైంలో నెట్ వచ్చినప్పుడు ఇంట్లో కంప్యూటర్ వచ్చి స్లోగా హ్మ్. వచ్చినప్పుడు ఇంగ్లీష్ మూవీస్ కి ఒకటి ఉండేది, మూవీ 2K అని చెప్పి. ఆ, మూవీ 2K ఒకటి, తమిళ రాకర్స్ కూడా. అంటే దాని తర్వాత వచ్చింది కొంచెం. తమిళ రాకర్స్ బాగా ఫేమస్, అందరికీ తెలుసుంటది. ఏ అవును. మూవీ గుర్తులేదా, అప్పుడైతే అయ్యి స్టార్ట్ చేసింది నేను ఇంగ్లీష్ మూవీస్ కి వాటికి. హ్మ్. మనకి రిలీజ్ అయ్యే కాదు ఆ టైంలో ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ ఉన్నా కూడా ఇంట్లో పంపించేవాళ్ళు కాదు. వచ్చేసరికి ఇంతకుముందు సిడీస్లో మనకి సీడీ షాప్, గేమ్స్ అమ్మే దగ్గర, మూవీస్ కానీ ఇవన్నీ అమ్మే దగ్గర ఆ, ఒకటే సీడీలో నాలుగు, మూడు మూడు. మార్కర్తో రాస్తాడనమాట. మార్కర్తో రాసి మూడు మూవీస్, త్రీ మూవీస్ ఉన్నాయని చెప్పేసి అదొకటిను. తర్వాత ఇంకా అప్పట్లో విజయవాడలో ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అని ఉండేది. ఆ ఆ ఆ, ఆ ఆ సబ్స్క్రిప్షన్ అంటే లైక్ సబ్స్క్రిప్షన్ కాదు, ఇంటర్నెట్ ప్రొవైడర్ అనమాట అతను కూడా. అది పెట్టుకున్న అది ఇంటర్నెట్ ఎవరైతే ఉందో వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండేది అనమాట. ఫస్ట్ డే షోస్ ఏవైతే ఉన్నాయో వాడికంటే సపరేట్ పేజ్ ఉంటుంది, హోమ్ పేజ్. అందులో అందులో కూడా చూసేది బాగా. అది అది కూడా వచ్చేది అనుకుంటా. ఏంటి అంటే డైరెక్ట్గా చూడడం మొత్తం తప్ప మూవీస్ అన్ని ఫస్ట్ డే వచ్చేస్తాయా? ఫస్ట్ డే, బ్రాడ్ ఆ. ఫస్ట్ డే, వెబ్సైట్. ఫస్ట్ డే ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ ఎక్సెల్. ఇంటర్నెట్ ఎస్. ప్రొవైడర్, వాడి సొంత వెబ్సైట్ ఎక్సెల్ అని చెప్పి. అంటే వాడికి తెలుసో తెలీదు మరి అది అసలు పైరసీ అన్నది అప్పట్లో. మరి అది పెద్ద, అంటే ఇంత అంత పిల్లోడు చాలా చాలా అనుకోండి, ఎఫిషియెంట్ గా సీరియస్. అంత చేసేవాళ్ళు. పెద్ద బ్రాడ్బ్యాండ్ నడుపుతూ పైరసీయో కాదో తెలియకుండా ఉంటాడు గొర్రెగా. అమాయకులు మీర్రా, కొత్త సినిమాలు వస్తున్నాయని చెప్పి కొనుబడి దొబ్బుంటారు. బేసిక్ గా నాకు అప్పుడు అదే అనిపించింది. వర్త్ వర్త్ వర్మ వర్త్ అని అంటే చూసావా నిజంగా. వీళ్ళు థియేటర్కి అప్పట్లో వెళ్ళకుండా మనకు హ్యాపీగా తెలీదు ఉంటారు. నిజంగా. చిన్నప్పుడు నేను చాలా చిన్న, అట్లా ఫోర్త్ ఫిఫ్త్, అసలు ఆ టైంలో ఇంటర్నెట్ అన్నది బాగా బిఎస్ఎన్ఎల్ తర్వాత విజయవాడలో బాగా అమ్ముడుపోయింది ఏదైనా ఉందా అంటే ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అనమాట. సో నేనేమనుకున్నాను, "ఓ, పర్లేదు, ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూడొచ్చు" అని అప్పట్లో ఫస్ట్ టైం అలా అనిపించింది. ఉమ్. తర్వాత మనకి సిటీ కేబుల్లో సపరేట్గా ఫస్ట్ డే కాకపోయినా ఇలాంటిది రాత్రి థియేటర్ ప్రింట్ చక్కటి మంచి ఒక టైం చూసి ఆల్ వేసేసేవాడు. రాత్రి వేసేసేవాడు ఫుల్గా. ఇంకా వెతికి వెతికి చూసేసేది ఎట్లా పడితే అలాగా. అదొకటి ఎక్స్పీరియన్స్. నా ఇంకా ఉమ్, నాది టొరెంట్ వెబ్సైట్ అని మా అన్నయ్య నైట్ టైం ఉమ్. ఆ, గంటలు గంటలు పట్టేది ఒక్క మూవీ డౌన్లోడ్ అవ్వడానికి. లిటరల్లీ 12 అవర్స్, 18 అవర్స్ రాత్రి డౌన్లోడ్ పెట్టి పగలు వచ్చిన తర్వాత అది అయ్యిందా లేదా అని చూస్తే అదైతే అప్పుడు హ్యాపీ. లేదంటే అబ్బా ఏంట్రా మళ్ళీ పెట్టాలి అని, కొన్నిసార్లు అయ్యేది కాదు, కొన్నిసార్లు మళ్ళీ పెట్టాల్సి వచ్చేది. ఉమ్, అది అది కూడా టొరెంట్ వెబ్సైట్ కూడా వెరీ 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 ఫేమస్. అవును. ఫేమస్. నాది అంటే మీకంటే యాక్సెసిబిలిటీ ఉంది ఇంటర్నెట్కి. నాకు 10th ఇంటర్ దాకా జియో ఫ్రీ వచ్చే వరకు నాకు ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ లేదు. సో ఓర్ నేను. ఇంటర్ 10th దాకా నాకు తెలీదు మూవీ రూల్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అని చెప్పి. అప్పట్లో ఏదైనా పైరసీ మూవీ వెతుక్కోవాలంటే యూట్యూబ్కి వెళ్ళి పిచ్చిన కొడుకులో వెతుక్కుంటూ కూర్చునేవాడిని. ఆడ ఏదో సినిమా పోస్టర్ వేస్తాడు, ఏదో పాత మూవీ ప్లే చేస్తూ ఉంటాడు లోపల. సో దొరికేది వాడు ఎంత తెలివిగా చూడు, వాడు సినిమా పోస్టర్ వేస్తాడు కింద టైం కూడా. టూ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవర్స్ 2.5 అవర్స్, అరే, 2 అవర్స్ అది ఫార్టీ ఎవరు ఫైవ్ చేసా, మినిట్స్ జబర్దస్త్ లో ఒక ఒకడు ఉంటాడు యాక్టర్, ఇప్పుడు రవీష్ అదిరా. చెప్తున్నాడు బిగ్ బాస్ కి. ఆ, కాదు కాదు, కాదా. వాడు మన ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు అప్పట్లో ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ లో ఒక 200 ఫొటోస్ డౌన్లోడ్ చేసేవాడిని. యూట్యూబ్ లో కొత్త మూవీస్ రాగానే టైం అది పెట్టి 200 ఫొటోస్ పెట్టి అది పెట్టేసేవాడిని. వ్యూస్ తగ్గ వచ్చాయి, కింద తిట్టుకున్నాడు, రిపోర్ట్ చేసేవాడిని, వీడియోస్ పోయాయి. అలా దాదాపు చేశాను, డబ్బులు కూడా సంపాదించాను, తర్వాత పేజ్ తీసాను అన్నాడు వాడు. బో 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 బో. నిజంగా నా కొడుకు. డబ్బు కోసం. ఆయన మోసం చేసిన వాళ్ళు నేను కూడా ఒకటి అనుకుంటా అయితే. అందరం అందరూ ఉన్నాం. నేను కూడా లైఫ్ లో ఎవడన్నా ఏదో ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఖచ్చితంగా అది ఓపెన్ చేసి ఇది ఏంట్రా చూపించడం. మళ్ళీ కొంతమంది ఇంకా స్క్రీన్ షాట్లు వేసి సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా 2.5 గంటలు ఎక్స్ప్లెయిన్ ఆ, చేస్తారు. 2.5 గంటలు. అవును. మళ్ళీ స్టార్టింగ్ లో నీకు డౌట్ రాకూడదని చెప్పి జయ జయ వారాహి జయ వారాహి అని అని.
ఆ స్టార్టింగ్ ఉండే మళ్ళీ అదంతా కూడా వాడు అంటే వ్యూ మంచిగానే పడదు కదా, పెట్టి ఆ తీసేయం కదా, అందుకే ఫస్ట్ కొంచెం. సెకండ్ తీసేస్తాడేమో అని చెప్పి స్టార్టింగ్ సొల్లంతా ఉంచేవాడు. కరెక్ట్ గా వాడు వచ్చినప్పుడు చూడండి గాయస్ ఈ మూవీలో ఏమవుతుందంటే ముందు ఇది అని హీరో స్టార్ట్ అనమాట చేశాడు. అని చేయం. అంత ఎర్రిపప్పులా కనిపిస్తున్నాను నేను. అయిపోయాం. సో అలా అవుతుంటే నా సిడి ఎక్స్పీరియన్స్ ఫస్ట్, ఇది ఒక మూవీ హైదరాబాద్లో, శివాజీ మూవీ అనుకుంటా. అప్పట్లో మా నాన్న ఏం చేసేవాడు, సినిమా సిడి కొనేవాడు కాదు, ఆ, వెళ్ళి రెంట్కి రెంటా? డివిడి రెంట్స్. రెంట్కి తీసుకునేవాడు. ఏదో మూవీ శివాజీ మూవీ రిలీజ్ అయితే రోజు మా ఇల్లు ఎక్కడో లోపల ఉంటుంది, అక్కడి నుంచి నడుచుకుంటూ మల్లీశ్వరిలో బ్రహ్మానందం వెంకటేష్ నడిచినట్టు టింగ్ టింగ్ నడుచుకుంటూ వెళ్తాం అక్కడ దాకా. వెళ్ళి షాప్లో అడుగుతాం వచ్చిందా అని. వాడు రాలేదనో లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చానో చెప్తాడు, మళ్ళీ ఓ వెనక్కి రాడు. అలా ఒక వారం అంతా వెళ్ళాము శివాజీ చూస్తాం చూస్తాం చూస్తామని. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమైంది, అదే వీక్ ఇంకో పెద్ద హిట్ వచ్చింది. మా నాన్న ఏంటి కాంబినేషన్ అడిగాడు, మళ్ళీ శివాజీ మూవీతో పాటు వేరే కాంబినేషన్ కావాలి ఇంకో రెండు మూవీలు మంచిది. అదే సిరి. ఆడు లేదన్నాడు, శివాజీ మూవీని పాతవి వచ్చాయి అన్నాడు. అయితే క్యాన్సిల్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళాం. అలా పలుమార్లు శివాజీ కోసం పాటు పడితే లాస్ట్కి ఒకసారి కాంబినేషన్లో ఒక డివిడి దొరికింది. రెంట్ అప్పుడు ఎంత, 20 రూపాయలు 30 రూపాయలు అనుకుంటా రెంట్. రెంట్ గా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కి సిడి షాప్ ఉండేది, ఇంకా ఆయన ఇచ్చేవాళ్ళు. హ్యాపీ. 20 రూపాయలకి 30 రూపాయలకి సిడి కొనేసుకునేవాళ్ళు. అప్పట్లో రేట్స్ అది కూడా అంతే విజయవాడలో ఉన్నాయి ఇంకా. తక్కువ కాస్ట్, విజయవాడలో 30 రూపాయలు అవును. అవును. కొనడానికి, హైదరాబాద్లో 50 రూపాయలు చాలా. 70. సో మా నాన్న రెంట్కి తీసుకునేవాడు, ఏం చేస్తామని అని. డివిడి ప్లేయర్ అన్ని ఆయన ఉపయోగం దగ్గర, నాకు తెలిసింది. గేమ్స్ గానీ పాటలు గానీ సినిమాలు గేమ్స్ గానీ అన్ని పైరసీ కూడా సీడీలు ఉంటదిరా. ఉన్నాయి. గేమ్స్ పైరసీ కూడా ఫ్రీగా, అంటే ఫ్రీగా అని కాదులే కానీ పెన్ డ్రైవ్స్ రానంత వరకు ముందు వరకు ఫుల్ సిడీసే. మళ్ళీ ఉమ్, సిడీస్ లో రెండు రకాలు, ఒకటేంటి పర్మనెంట్ స్టోరేజ్, కాపీయబుల్, కొన్ని కాపీబుల్ కాదు. ఉమ్, ఉమ్, ఉమ్. దాన్ని బర్న్ అలాంటి చేసి సిడీసే అది ఇచ్చేవాళ్ళు. చాలా చేసి చాలా చేయాలి. ఆ అప్పట్లో గుర్తు నాకు ఇది, మా నాన్న ఒకసారి అదే ల్యాప్టాప్ తెచ్చాడు, పెంట. తలనొప్పి, సిడి బర్న్ చేయాలి, బర్న్ అదబ్బా చాలా చేయాలి. అసలు అవ్వే వేరే కాపీ లెవెల్ అవ్వదు. ఇప్పుడు కాపీ ఇప్పుడు అవ్వదు. ఎవరైనా విన్నారనుకో మన డైలాగులు, సీడీ కాలుస్తారా అనుకుంటారు. ఎవరికి అర్థం కాని కూడా ఈ ఈ ఈ బాయ్ జనరేషన్ లో వాళ్ళకి అసలు అర్థం కాదు. తెలీదు. అస్సలు. అసలు బర్న్ రా నాకు. మా నాన్న ఒకసారి తెచ్చాడు ల్యాప్టాప్, మా వాళ్ళ ఫ్రెండ్ తెస్తే దాంట్లో సాహసం, వర్ణ, నా అనుష్క మూవీ వర్ణ అని ఒకటి ఉంది, ఇంకా ఏవో 2 3 మూవీలు అవును. ఉన్నాయి. సో అవి ఆ ల్యాప్టాప్లో ఉన్నాయి. నేను ఏం చేశాను, ఓకే ఇప్పుడు ఎలాగన్నా మనకి సినిమాలు రావాలి, రేపు ఇచ్చేస్తాను మా నాన్న. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, అప్పుడు ఏంటి సింగిల్ నార్మల్ ఖాళీ సీడీ, 1.5 GB స్టోరేజ్ ఉన్న సీడీ 15 రూపాయలు కాస్ట్. ఒక సీడీ అవును. చెప్పి చేతిలో విష్ణు చక్రం తిప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చి ఆడుకుంటూ 1.5 ఆరెంజ్ జీబీ కలర్ కవర్ అంటే లో ఎంత? వచ్చేవి. 15 రూపాయలు. చాలా తక్కువ. అప్పట్లో 15 రూపాయలే. నీకు మనకి కూడా 15 ప్లేన్ కదా ప్లేన్ కాదా. సీడీ వన్ పదిహేను పాయింట్ ఫైవ్ రూపాయలు జీబీ వచ్చేది కాదు. వన్ పాయింట్ నాకు ఫైవ్ తెలిసి ఆడు నాకు తెలిసిన జీబీ అని సిడీలు వాడికి 300 తెలియక ఎంబీ. అంటున్నాడేమో. వన్ పాజ్ నాకు చేయలేదు. తెలిసినప్పుడు 300 MB 200 MB అంతే. ఆ అవి కూడా ఎంబీసే వాడు జీబీ అన్నాడేమో బై మిస్టేక్, వాడికి తెలియదు, మనకు లేదు లేదు, లేదు. తెలియదు. వాడు అన్నాడు కొంచెం లేట్ గా స్టార్ట్ చేశారు అన్నాడుగా. మేబీ 700 ఎంబీ అప్పటికి వచ్చి అయి ఉంటాయిలే. ఉండొచ్చు. 700 ఎంబీ, 700 ఎంబీ అయితే నాకు గుర్తుంది. 1.5 700 ఎంబీ వస్తుంది. ఎందుకంటే సో అప్పట్లో సినిమాలు ఎంత ఉండే, ఒక 150 200 MB ఉండే అంతే. సిడీస్ కూడా చాలా చిన్నవి. లో క్వాలిటీ అవును. బేసిక్ గా. సో వెరీ అసలు చెప్పు. కూర్చొని ఆ సీడీ టైప్ చేసి ఆ సాహసం మూవీ కాపీ చేస్తే కాపీ చేసి వచ్చేది కాదు. బర్న్ ద సీడీ అంటే ఏమో కాల్ చేస్తే ల్యాప్టాప్ ఏమైనా అయిపోద్ది అని చెప్పి భయం వేసేది. సరే ఏదైతే అది మనది కాదు కదా అని చెప్పి బర్న్ చేసి పడేసా. సరే తర్వాత సీడీ చూస్తే ఏం కాలేదేంటి, ఇది బాగానే ఉంది కదా అనుకొని సరే ఓకే మళ్ళీ పెట్టి మళ్ళీ కాపీ చేశా. అది తీసుకొని ఏదో సంకలు గుద్దుకుంటూ వెళ్ళి మళ్ళీ మా ఇంటి ల్యాప్ డివిడి ప్లేయర్లో దాంట్లో పెట్టి సీడీ, సినిమా వచ్చేస్తుంది ఇప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చుంటే సినిమా వచ్చేది కాదు అక్కడ. ఓ షెట్ మ్యాన్ అని చెప్పి వదిలేసేవాడిని. సో ఇది బొక్క 15 రూపాయలు బొక్క. అదే ఇది లిటరలీ బొక్క. సీరియస్లీ 15 రూపాయలు బొక్క. నువ్వు కాపీ చేయలేవు నీ ల్యాప్టాప్ తో, వాడికి దానికి ఏదో సాఫ్ట్వేర్ కావాలి వేరేది. అలా అంటే సాఫ్ట్వేర్ కూడా కాదు అని చెప్పా కదా. వాడు ఇచ్చేటప్పుడు మనం ఏదైతే పైరసీ సీడీ తీసుకుంటామో వాడు చాలా తెలివిగా కాపీ చేయగలిగేది ఇవ్వడనమాట. అందులోంచి కాపీ అవ్వవు, ఎరేజ్ కావు, అంటే ఎరేజ్ అవుతాయేమో, ఎరేజ్ అవ్వవేమో కానీ వెనకలేవు కాపీ దాన్ని. అయితే అవ్వవు. కొన్ని కొన్ని కాపీ కావు, కొన్ని కాపీ అవుతాయి అన్నమాట. అదే. అలాంటి సిడీసే ఇచ్చేవాడు వాడు చక్కగా. తర్వాత పెన్ డ్రైవ్స్ వచ్చి ఫ్రెండ్స్, టొరెంట్ ఇది మ్మ్. అయిపోయినప్పుడు ఏంటంటే ఒకటి ల్యాప్టాప్ నుంచి ఇంకోటి ల్యాప్టాప్, ఒకటి ల్యాప్టాప్ అలాగా సీడీ పోయింది, ఫుల్ పెన్ తగ్గిపోయింది. డ్రైవ్స్. సీడీ తగ్గిపోయింది అప్పుడు. నేను టెన్త్ లో ఉన్నప్పటికి ఇంకా అయిపోయింది ఎండ్ ఆఫ్ సిడి ఎరా. మూవీ రూల్స్ లేసినప్పుడు పోస్ట్ ఉమ్. టెన్త్ అంటే 2017 2018లో మూవీ రూల్స్ ఇవి లేసాయి. ఈ మూవీ రూల్స్, టొరెంట్,
పెన్ డ్రైవ్లు. పెన్ డ్రైవ్ ఇదంతా అత్తారింటికి దారేటప్పుడు గుర్తుందిరా నాకు. అవును. 7th 8th ఆ టైం. నాకొద్దు. మూవీ లీక్ అయిపోతే ఇంటర్నెట్ షాప్ వాడి దగ్గరికి వెళ్తే పెన్ డ్రైవ్ 30 రూపాయల సినిమా. వాడు కనీసం ఒకప్పుడు కనీసం సీడీ వాళ్ళు 15 రూపాయలు పెట్టి సీడీ కొని కాపీ చేసేవాళ్ళు. పెన్ డ్రైవ్ వచ్చిన తర్వాత మన పెన్ డ్రైవే అన్ని ఎక్కిస్తాడు, మనం ఇచ్చి సాంగ్లు అంతే. ఎక్కిస్తాడు, అవును. ఏదైనా. వీడొక్కడే సినిమాలో కూడా ఉంటది అసలు మొత్తం పైరసీ గురించి. నాకు తెలిసి 2009 కేటీ లో వచ్చిన ఆనంద్ ఫిల్మ్ అది. ఆ డైరెక్టర్ ముందు పైరసీ చేసేవాడేమో, తర్వాత వచ్చి సినిమా తీసాడు ఇంకా. ఓకే.